చూడండి, కొన్నిసార్లు మనం చాలా ధర్మంగా సరైన మార్గంలోనే ఉన్నామనుకున్నా కూడా దాని ఫలితం ఊహించని విపత్తుకు దారితీయవచ్చు. రామాయణంలోని అరణ్యకాండ మనకు చెప్పేది సరిగ్గా ఇదే. ఇక్కడ ప్రతి నిర్ణయం, ప్రతి చర్య ఒక కొత్త పరిణామానికి దారితీస్తుంది. అసలు ఈ ప్రశ్నే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. 10 ఏళ్లపాటు సాఫీగా, ప్రశాంతంగా గడిచిన వనవాసం సడన్గా ఒక పెద్ద యుద్ధానికి ఎలా కారణమైంది? సరే, ఈ కథలోకి వెళ్ళి సమాధానం వెతుకుదాం. మన కథ మొదలయ్యేది దండకారణ్యంలో. అది ఎలాంటి ప్రదేశమంటే, అప్పట్లో అది ఒక పవిత్రమైన, చాలా ప్రశాంతమైన చోటు. ఇక్కడే మన కథకు పునాది పడింది. ఒక్కసారి ఆలోచించండి, 10 సంవత్సరాలు, అదీ అడవిలో. వాళ్ల జీవితం ఎలా ఉండేదంటే పూర్తిగా ప్రకృతితో, ధర్మంతో కలిసిపోయింది. ఇది వాళ్లకి శిక్షణ అనిపించలేదు, ఒక రకంగా ఆధ్యాత్మిక సాధనలా గడిచిపోయింది. వాళ్ల వనవాసం ఒక తపస్సులా, అంత ప్రశాంతంగా సాగిందన్నమాట. అయితే ఈ ప్రశాంతత అంటే వాళ్లేమీ ఖాళీగా కూర్చోలేదు. ప్రతి క్షణము ఏదో ఒక ధర్మకార్యం చేస్తూనే ఉన్నారు. చూడండి, ఒకవైపు విరాధుడిలాంటి రాక్షసుడిని చంపి ఒక ఆత్మకు విముక్తి కలిగించారు. మరోవైపు అగస్త్య మహర్షిలాంటి వాళ్ల దగ్గరనుంచి అమోఘమైన దివ్యాస్త్రాలు పొందారు. అంటే వాళ్లకు తెలియకుండానే విధి వాళ్లని రాబోయే ఒక పెద్ద సవాలు కోసం సిద్ధం చేస్తోందన్నమాట. కాని ఆ 10 ఏళ్ల ప్రశాంత జీవితం ఒక్క సంఘటనతో ముక్కలైపోయింది. ఒకే ఒక్క పరిచయం కథగతిని పూర్తిగా శాశ్వతంగా మార్చేసింది. ఆమె శూర్పణఖ, లంకాధిపతి, ఆ మహారాక్షసరాజైన రావణుడి చెల్లెలు. ఆమె ఆ అడవిలో అడుగుపెట్టడంతోనే దండకారణ్యం మీద ఒక అశాంతి నీడపడింది. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. శూర్పణఖ రాముడిని చూసి మోహపడింది, పెళ్లి చేసుకోమంది. కాని రామలక్ష్మణులు దాన్ని తేలిగ్గా తీసుకుని సరదాగా ఆమెను ఎగతాళి చేశారు. అంతే, ఆమె అహం దెబ్బతింది. ఆ కోపం, అసూయతో నేరుగా సీతపై దాడి చేసింది. ఇక ఇక్కడితో పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఇది కథను మలుపు తిప్పిన క్షణం. క్రూరమైన వాళ్లతో సరదాగా మాట్లాడటం కూడా ఎంత ప్రమాదమో బహుశా రాముడు అప్పుడే గ్రహించి ఉంటాడు. వెంటనే లక్ష్మణుడికి ఆజ్ఞ ఇచ్చాడు. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోసేశాడు. ఈ అవమానం, ఈ ఒక్క అవమానమే జరగబోయే మహావినాశనానికి నాంది పలికింది. ఇక అవమానంతో రగిలిపోయిన శూర్పణఖ నేరుగా తన సోదరులైన ఖరదూషణుల దగ్గరికి వెళ్ళింది. వాళ్లు ఊరుకుంటారా? ఏకంగా 14,000 మంది సైన్యంతో రాముడి మీదకొచ్చారు. 14,000! కాని రాముడొక్కడే కేవలం 3 గడియల్లో ఆ మొత్తం సైన్యాన్ని నాశనం చేసేశాడు. ఒక్కడే. ఈ వార్త లంకకు చేరింది. తన సోదరులు, తన సైన్యం, అది 14,000 మంది ఒక సాధారణ సన్యాసి చేతిలో చనిపోయారని తెలియగానే రావణుడి అహంకారం తీవ్రంగా దెబ్బతింది. అయితే రావణుడు వెంటనే యుద్ధానికి బయలుదేరలేదు. అతని సలహాదారుడైన మారీచుడు చెప్పాడు, రాముడితో పెట్టుకోవడం అంటే కొరివితో తలగోక్కోవడమే అని. ఆ మాటకు రావణుడు కాస్త వెనక్కి తగ్గాడు కూడా. కాని శూర్పణఖ ఊరుకోలేదు. నువ్వొక పిరికివాడివి అని నిందించి అతని పౌరుషాన్ని దెబ్బచీసింది. అంతేకాదు, సీత అందాన్నే వర్ణించి అతనిలో కామాన్ని రగిలించింది. ఇక చివరికి వివేకం ఓడిపోయింది, రావణుడి అహంకారమే గెలిచింది. రావణుడు నేరుగా యుద్ధం చేసే బదులు ఒక కుట్ర పన్నాడు. రాముడి బలం సీత అని తెలుసు. వాళ్ళిద్దర్నీ విడదీయడానికి ఒక అద్భుతమైన మాయను సృష్టించాడు. రావణుడు తన మాయలు తెలిసిన మారీచుడిని ఒక బంగారు జింకగా మారిపోమని బలవంతం చేశాడు. అది మామూలు జింక కాదు. దాని చూస్తే ఎవరైనా సరే ఇట్టే ఆకర్షితులైపోతారు. అది కేవలం ఒక ఎర కాదు, రాముడిని ఆశ్రమం నుంచి బయటకు తీసుకురావడానికి వేసిన ఒక పక్క ప్లాన్ అన్నమాట. లక్ష్మణుడికి అనుమానం వచ్చింది. అతను వెంటనే ప్రమాదాన్ని పసిగట్టాడు. అన్నా, ఇది నిజమైన జింక కాదు, ఇది రాక్షసమాయ అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాని కొన్నిసార్లు అంతే, ఒక బలమైన కోరిక ముందు మంచి మాటలు, వివేకం పనిచేయవు. ఆ జింకను చూసి సీత ఎంతగానో ముచ్చటపడింది. దాన్ని ఎలాగైనా తనకు తెచ్చివ్వమని రాముణ్ణి కోరింది. రాముడు ఆమె కోరికను కాదనలేకపోయాడు. ఆమెను లక్ష్మణుడికి అప్పగించి ఆ మాయలేడి వెలకాల వెళ్లాడు. రావణుడు ప్లాన్ వర్కౌట్ అయింది. అతను కోరుకున్నది సరిగ్గా ఇదే. ఇక ఉచ్చు సిద్ధంగా ఉంది. రాముడు ఆశ్రమానికి దూరంగా వెళ్లాడు. ఇప్పుడు కథలో అత్యంత విషాదకరమైన ఘట్టానికి రంగం సిద్ధమైంది.
రావణుడి ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. రాముడు బాణం వెయ్యగానే ఆ జింక రూపంలో ఉన్న మారీచుడు చనిపోతూ రాముడి గొంతుతో ఓ సీతా, ఓ లక్ష్మణా అని అరిచాడు. ఆ కేక వినగానే సీత భయపడిపోయింది. వెంటనే లక్ష్మణుణ్ణి అన్నయ్యకు సహాయంగా వెళ్లమని బలవంతం చేసింది. అంతే, ఇప్పుడు సీత ఒంటరైపోయింది. రావణుడికి ఇక ఎలాంటి అడ్డులేదు. ఒక సన్యాసి వేషంలో వచ్చిన రావణుడు లక్ష్మణగీత దాటిన సీత దగ్గరికి వెళ్లాడు. తన 10 తలల నిజస్వరూపాన్ని చూపించి ఆమెను భయపెట్టి బలవంతంగా తన పుష్పక విమానంలో లంకకు ఎత్తుకుపోయాడు. అయితే ఈ అపహరణను ఆపడానికి ఒక వీరుడు ప్రయత్నించాడు. అతనే జటాయువు. వయస్సులో పెద్దవాడైనా సరే ధర్మం కోసం రావణుడితో వీరోచితంగా పోరాడాడు. కాని రావణుడు అతని రెక్కలు నరకడంతో ఆ పోరాటంలో ప్రాణాలు విడిచాడు. ఇక ఒకవైపు లంకలో సీత బందీగా ఉంది. ఇక్కడ అరణ్యంలో రాముడు, లక్ష్మణుడు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కాని ఆ దుఃఖమే వాళ్లలో ఒక కొత్త పట్టుదలకు, ఒక కొత్త లక్ష్యానికి దారితీసింది. తిరిగి పర్ణశాలకు వచ్చిన రామలక్ష్మణులు అక్కడ సీత లేకపోవటం చూసి కుప్పకూలిపోయారు. వాళ్ల దుఃఖం ఆవేదనగా, ఆ తర్వాత ఆగ్రహంగా మారింది. ఎలాగైనా సీతను వెతికి తీసుకురావటమే వాళ్ల ఏకైక లక్ష్యంగా మారింది. వాళ్ల అన్వేషణలో విధి వాళ్లకు కొన్ని క్లూజిచ్చింది. చనిపోబోతున్న జటాయువు రావణుడు సీతను దక్షిణం వైపు తీసుకెళ్లాడని చెప్పాడు. ఆ తర్వాత వాళ్లకు కబంధుడు అనే ఒక వింత రాక్షసుడెదురయ్యాడు. అతనే వాళ్ల గమ్యమేంటో చూపించాడు. ఈ కబంధుడి చేతులు ఎంత ప్రమాదకరమైనవి అంటే వాటినుంచే మనకు కబంధహస్తాలు అనే మాట వచ్చింది. అంటే అతని చేతుల్లో చిక్కితే ఇక తప్పిల్చుకోవడం అసాధ్యమన్నమాట. రామలక్ష్మణులు అతని చేతులు నరికి అతనికి శాపవిమోచనం కలిగించారు. ఇక ఆ కబంధుడే వెళుతూ వెళుతూ ఒక కీలకమైన సలహా ఇచ్చాడు. మీరు సీతను కనుక్కోవాలంటే వనవాసంలో ఉన్న వానరరాజు సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలి అని. చూశారుగా, ఒక చిన్న అవమానం ఎలా మొదలై ఒక రాజు ప్రతీకారంగా మారి ఒక అపహరణకు, ఇప్పుడు ఒక కొత్త మైత్రికి దారితీస్తుందో. ఈ మైత్రి రాబోయే మహాసంగ్రమానికి పునాది వేయబోతోంది. మరి సుగ్రీవుడితో స్నేహం రాముడి ధర్మయుద్ధాన్ని ఎక్కడిదాకా తీసుకెళ్తుంది?